శాసనం. ఆయన వాక్చాతుర్యానికి ప్రతిపక్ష పార్టీల నాయకులు నోళ్లెళ్లబెట్టేవాళ్ళంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి గురించి అంటారా? మరెవరో కాదండి, మన తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ గురించి. కేసీఆర్కు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదనే చెప్పాలి. ఒక పక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూతురు కవిత అరెస్టు, మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసీఆర్కు తలనొప్పులు తెచ్చిపెట్టాయి అనుకుంటే, విద్యుత్ టెండర్ లేకుండానే విద్యుత్ కొనుగోలు చేశారని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపింది. జూన్ 15లోగా దీనిపై వివరణ ఇవ్వాలని కోరగా జూన్ 30వ తేదీ వరకు సమయం కావాలని కేసీఆర్ అడిగినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్కి ఏమైంది? ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేసీఆర్కు ఇక్కట్లకు కారణం ఎవరు? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత ఆచార్య గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అలాగే రామ్మోహన్ గారు బీఆర్ఎస్ నేత జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. బీజేపీ నేత నందారెడ్డి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు మీరు చూస్తూ ఉన్నారు. ఒక రాజకీయ విశ్లేషకులుగా, ఒక సీనియర్గా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, కేసీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే మీరేం చెప్తారు సార్? కేసీఆర్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత అనేకమైన అంతకుముందు ఏదైతే 9.5 సంవత్సరాలు ఆయన పాలనలో జరిగిన అనేకమైన పరిపాలన పరమైన, ఆర్థిక పరమైన, అవినీతి పరమైన అనేక అంశాలు ఒక్కొక్కటి బయటకు రావడం జరుగుతున్నది. అంతకుముందే ఇవి వచ్చినాయి, కొత్తగా అంశాలు కాదు. లిక్కర్ కేసు కానీ, లేకపోతే మేడిగడ్డ కుంగిపోవడం ఒకటైతే, మేడిగడ్డ ప్రాజెక్ట్ లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడే అనేకమైన అనుమానాలు, అనేకమైన సందేహాలు, అనేకమైన దానిలో అప్పుడే కరప్షన్ జరుగుతున్నది అన్నది నడిచింది. అన్నిటికన్నా మీకు ఎలక్ట్రిసిటీ గురించి నేను మొదలు చెప్తాను. చెప్పండి. ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి కొనడానికి కేసీఆర్ ప్రభుత్వం లేదా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేసినప్పుడు అది ఒక యూనిట్కు ₹1 కన్నా ఎక్కువ చెల్లిస్తారని అప్పుడు రఘు అని ఎవరు జాయింట్ యాక్షన్ కమిటీలో ఆయన ఎలక్ట్రిసిటీ తరఫున ఒక స్పెషలిస్ట్, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఏ విధంగా చేయాలి అంటే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకున్నది రఘు. అయితే అప్పుడు ఇంకా జాకులు ఉంటాయి. ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ పవర్ కొనుగోలు చర్చలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అధికారులు తీసుకున్నారని వీళ్ళు జాకు వాళ్ళు, రఘు, మిగతా వాళ్ళు కూడా చెప్పినప్పుడు రఘు అప్పటికి వీళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆయన ఇంజనీర్. అయితే దాదాపుగా ఆయన కని విని ఎరగని రీతిలో నిర్బంధము, భయపెట్టేయడము, అరెస్ట్ చేసినాము, ఉద్యోగం తీసేస్తాము అని ఆయన ఒక పెద్ద ఎత్తున ఆయనను ఎంత ఒత్తిడి పెట్టాలి, ఎంత నిర్బంధించాలి, ఎంత అనగదొక్కాలంటే అనగదొక్కి ఆయన నోరు ముగించడం జరిగింది. దాదాపు ఆయన సైలెంట్ అయిపోయింది. ఆయన వీళ్ళ గవర్నమెంట్ యొక్క దాడిని తట్టుకోలేక ఆయన నిశ్శబ్దంగా ఉండిపోవాల్సిన పరిస్థితి. అది అక్కడి నుంచి వెళ్ళి దాదాపుగా ప్రతి యూనిట్కి ₹1.5 పెద్ద ఎత్తున కొన్ని లక్షల యూనిట్ల పవర్ కొన్నారు కాబట్టి అది చాలా పెద్ద కుంభకోణం, అది తక్కువ కుంభకోణం కాదు. అప్పుడే బయటకు వచ్చింది. కానీ గవర్నమెంట్ చేతులు ఉన్నది, తర్వాత మీడియా వాళ్ళ చేతులు ఉన్నది, ఇంకా రకరకాలుగా అప్పుడే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఎవరి మాట్లాడినా కూడా కేసీఆర్ ఒకటే, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, దీన్ని మాట్లాడే వాళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులు, లేకపోతే ఆంధ్ర భక్తులు, ఈ విధమైన ఒక బ్రాండింగ్ చేసి ఎవరైతే వాస్తవాలు మాట్లాడతారు అంటే ఎట్లా ఆంధ్ర వాళ్ళు వేరే తరగతి మాట్లాడేది. పాపిరెడ్డి గారు, ఇప్పుడు ఇది ఇక్కడ ఏదైతే నరసింహారెడ్డి గారి కమిషన్ చెప్పిందో, వివరణ కోరుతున్నారో, ఏదైతే టెండర్లు కోరకుండానే కొనుగోలు చేశారనేది ఇది అభియోగంగా, ఆరోపణగా చూడాలా? దీనిలో వాస్తవం ఉందంటారా? వాస్తవం అదే చెప్తున్నా కదా. మేము అప్పుడు జాగ్ తరఫున చెప్పింది ఏంటంటే, అందరూ మీరు ₹1 నుంచి వెళ్ళి ₹1+ ఎక్కువ చెల్లిస్తున్నారు, అంత రేట్ లేవు, మీరు కొనద్దని చెప్పారు. అప్పుడే చెప్పారు. ఏది జాబ్ తరఫున రఘు, మిగతా వాళ్ళు కూడా లెక్కలే చెప్పారు. మొత్తం ఈ విధంగా వస్తే తక్కువ జరుగుతుంది, మీరు ఇంతకన్నా ఎక్కువ పెట్టుకుంటున్నారంటే
అప్పటికే కిక్ బ్యాక్స్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికే కమిషన్స్ మాట్లాడుకున్నారు కాబట్టి దాన్ని వీళ్ళు బహిర్గతం చేశారు అప్పటికే. మీరు పాత ఒకవేళ 2014-15 ఒకవేళ న్యూస్ పేపర్స్ కానీ మిగతా తీస్తే కూడా మీకు కొంత మీకు సమాచారం కూడా దానికి దొరుకుతుంది. అప్పుడే కొంత ఆబ్జెక్షన్ చెప్పడం, దీని మీద కొంత గుసగుసలు కానీ కొంత ఏదో జరుగుతుందని చెప్పడం, కిక్ బ్యాక్ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఒక విధంగా దాన్ని అషప్ అంటే దాన్ని బయటకు రాకుండా చేయడం జరిగింది. అది ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే నరసింహారెడ్డి గారి కమిషన్ రఘుకు ఇచ్చింది, మీరు వచ్చి మీకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే వ్యవస్థ ఏంటంటే పద్ధతి తప్పి చేసినప్పుడు నిజంగా కరప్షన్ జరిగిందా, ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వం కొన్ని నిబంధనలు కొన్ని ఇది ఒక పద్ధతి ప్రకారం పోవాలి. ప్రభుత్వం అన్నప్పుడు అది పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రెండవది ఏంటంటే దానికి ఒక గైడ్ లైన్స్, ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతమంది గవర్నమెంట్స్లలో ఉన్నారు, ఈ గవర్నమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ ఉంది. అవన్నీ కూడా వైలేట్ చేసి అక్కడ ఛత్తీస్గఢ్ని కరెంట్ కొంటున్నా, నేను కరెంట్ 24 గంటలు ఇస్తున్నా, రైతులకు ఇస్తున్నా, దీని మీద మీరు మాట్లాడద్దు అది చేయదు అంటే నువ్వు 24 గంటలు కరెంట్ ఇవ్వద్దు అనుకోలేదు. కానీ 24 గంటలు ఇచ్చినప్పుడు అది ప్రభుత్వం ఒక బాధ్యత అనుకుని నువ్వు ఒక ఇస్తున్నావు. అది ఇవ్వడం మాత్రం, అంతేగాని నేను 24 గంటలు ఇస్తాను, నేను ఇష్టం ఇస్తాను, అది ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు బయటకు వస్తున్నది. నేను 24 గంటలకు పవర్ ఇచ్చిన. ఓకే ఓకే పాపిరెడ్డి గారు, విత్ ఇన్ షార్ట్ టైం మీతో మాట్లాడతాం. మళ్ళీ మనతోటి పాపిరెడ్డి మన నందారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నేత, ఆయనతో మాట్లాడదాం. నందారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నందారెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? నందారెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. నా వాయిస్ మ్యూట్లో తీసేసి ఆల్రెడీ. ఓకే, వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. నందారెడ్డి గారు, కేసీఆర్ గారికి ఇక్కట్లు తప్పేటట్టు లేవు. కేసీఆర్ గారు ప్రజెంట్ ఎదుర్కొంటున్న సిచ్యువేషన్కి ప్రధాన కారణం ఏంటంటారు? దీనికి గల పరిష్కార మార్గాలేంటి? ఎవరు తోడుకున్న పొక్కలో వాళ్ళే పడతారని వెనుకనానికి పెద్దలు ఒక సామెత పెట్టారండి. దాని ప్రకారం కేసీఆర్ గారు ఏ ప్రాతిపదికనైతే తెలంగాణ ఉద్యమాన్ని అందిపుచ్చుకున్నాడో, ఏ ప్రాతిపదికన ప్రజలను రెచ్చగొట్టేసేసి ప్రజల ప్రాణాలు తీసినటువంటి ఒక కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే అనుకున్నారో వాటన్నింటినీ పక్కకు పెట్టి కేవలం పార్టీ కోసము, ఆయన కుటుంబం కోసము, తెలంగాణ రాష్ట్ర మార్పు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆయన పర్మనెంట్ గా మార్పు ఏర్పరచుకోవడం కోసం మాత్రమే పనిచేసిండు. కావున ఈ రోజు అధోగత అయినటువంటి ఒక విషయంలో ఎలాంటి సందిగ్ధం లేదు, ఇది క్లియర్. అంటే ఒక్కటి నందారెడ్డి గారు, కేసీఆర్ గారు అంతకుముందు ఎటువంటి పాజిటివ్స్ ఏమీ చేయలేదంటారా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల కోసం? తెలంగాణ రాష్ట్రం కోసము ఏం పాజిటివ్ చేసిండు మీకు తెలియదా? జనరల్ నేను ఏమంటుండా, ఆయన కుటుంబం కోసమే చేసుకున్నాడు తప్ప ప్రజల కోసం ఏం చేసిండు? కనీసం ఉద్యమకారులు 1400 మందో 1500 మందో చనిపోతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 400 మంది అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడినటువంటి ఒక కేసీఆర్, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఏం అబద్ధాలండి? కేసీఆర్ అంటేనే అబద్ధం అంటేనే కేసీఆర్. ఏం 1000 ఏళ్ళు బతారండి భూమి మీద ఏమన్నా? అరే రాజ్యాంగంలో భాగంగా నందారెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడితే ఒకవేళ ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండకపోవచ్చు, సగం సీట్ల వరకు కేసీఆర్ గారికి ఇచ్చారు కదా, అంటే సగం మంది ప్రజలు తెలంగాణలో ఇంకా కేసీఆర్ గారు నమ్ముతున్నారని అర్థం కదా. బీజేపీ అయితే అది కూడా సాధించలేదు కదా, దాని గురించి ఏమంటారు మీరు? కాంగ్రెస్ అయితే ఫామ్ చేసింది, బీజేపీని అయితే అది కూడా చేయలేదు కదా తెలంగాణలో. భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలకు ఒక తేడా ఉంటుంది, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. భారతీయ జనతా పార్టీ దేశము, దేశ ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి ఒక సిద్ధాంతంతో ముందుకు పోతుంటది. వ్యక్తుల ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కన్నా దేశము, దేశ ప్రయోజనాలు, దేశ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేసేటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ టిఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ కుటుంబం కోసము, వాళ్ళ పార్టీ కోసం బతికినటువంటి ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అది బీఆర్ఎస్ అవతారం చెందినది. కావున దానికి బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి ఒక తేడా ఉంటది. పరోక్షంగా మీరు 8 సీట్లు మన పార్లమెంట్ లో 8 సీట్లు గెలిచారంటే బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఓట్లు అయిపట్టారండి. మీరు మీ ఫ్రెండ్ని మర్చిపోతే ఎట్లా ఇంత కటువుగా మాట్లాడుతున్నారు?
మీరు గుర్తుపెట్టుకోండి సార్, కేసీఆర్ అంటే అయినటువంటి ఒక మూర్ఖత్వమైనటువంటి ఒక పరిపాలన, ఫోన్ ట్యాపరింగ్ అనేది పెద్ద క్రిమినల్. ఆయన కేసీఆర్ ఒక్కడే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, ఇంకా వాళ్ళ కుటుంబ సేవలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ గిట్ట చనిపోయేంత వరకు జైల్లో పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితులు వస్తాయి. చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు మీరు, చాలా పెద్ద మాట. జీవితాంతకాలం పెడతారని మాట్లాడుతున్నారు. ఇది ప్రజాధనము. కేసీఆర్ బాబ్కా జాగీర్ కాదు, వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకొచ్చి పంచలే. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినాడు. అరే ఏం ప్రభుత్వం అండి, ఏం పరిపాలన అండి. ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వాటిని పంచముఖం లేనటువంటి ఒక కేసీఆర్ మళ్ళీ డబుల్ బెడ్రూమ్ల పేరుతో డబుల్ బెడ్రూమ్లు కంటే అవి వంచలే ఇవి వంచలే. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవడిచ్చిందండి రాజ్యాంగంలో? ఇదేమన్నా రాజు అనుకుంటున్నాడా? ఈయనకేమన్నా రాసి ఇచ్చినారా? రాజ్యాంగంలో హక్కులో భాగంగా ఈయన కల్పించిన కానీ ప్రజలు ఓటేసినారు, ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి అయినాడు, ఎమ్మెల్యే అయినాడు. దానికి అనుకూలంగా పనిచేయాలి కానీ. ఓకే నందారెడ్డి గారు, మీరు ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి సమాధానం రామ్మోహన్ గారు అయితే చెప్పారు. మనతో రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు, జూమ్ కాల్లో ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రామ్మోహన్ గారు నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది. రామ్మోహన్ గారు, ఒకటి మేడిగడ్డ కుంగిపాటు, 2 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూతురు అరెస్ట్ ఒకవైపు, మరోవైపు టెండర్లు పిలవకుండా ఇప్పుడు విద్యుత్ కొనుగోలు చేశారనే ఆరోపణలు, మరి దానికి నోటీసులు వెరసి ఇవి మొత్తం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కేసీఆర్కి రానున్న రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పెద్దలు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ చచ్చిపోయే వరకు జైల్లో పెట్టాలని. మరి అంత పెద్ద నేరం ఏం చేసిరో వారు చెప్తే బాగుంటది. కేవలం రాజకీయ ఆరోపణలు మానుకొని ఏం జరిగిందో వాస్తవాలు మాట్లాడాలి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి? వినండి, మీరు చెప్పినంత నందారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. నందారెడ్డి గారు, నందారెడ్డి గారు మీకు ఇస్తాను, మాట్లాడండి. 2 minutes ఆగండి సార్. మీరు చెప్పినంత కంటిన్యూ. ఎవరు తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం శాత కాకపోతే కేసీఆర్ గారు సబ్బండ వర్గాలు ఏకం చేసి రాష్ట్రం తీసుకొచ్చిండు. అందుకే ఆయన జైల్లో పెట్టాలి. మరి ఈ రాష్ట్రం లోపల జిల్లాకు మెడికల్ కళాశాల గతి లేకున్నది. ఈ రోజు 33 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చిండు, అందుకే జైలు పెట్టాలి. అటుగా పెద్ద జైలు పెట్టాలి చచ్చిపోయేంత వరకు. ఇలా ఉద్యమం కొరకు ఎమ్మెల్యే మొత్తం రాజీనామా చేస్తే రాజీనామా చేయని అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి. ఇలా కిషన్ రెడ్డి గారు మీ నాయకుడు పెద్దలు అడగాలి, మీరు రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే కిషన్ రెడ్డి గారిని, అయ్యా మరి తెలంగాణ ఏం ముఖం పెట్టుకుని మన బజార్లో తిరుగుతాము, నేను ఎంపీ సీట్ ఎన్ని వస్తే నీవనుకుంటున్నావు, అవి వాపం చూసి బల్పు అనుకుంటున్నది మీ కథ పరిస్థితి. ఇలా రాజకీయ కోణం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ ఏవైతే హామీలు ఇచ్చిరో నెరవేర్చే ప్రక్రియలో భాగంగా డబ్బులు లేవు, శాతనైతే లేదు కాబట్టి ఈ సమస్యను పక్కదో పట్టియాలని చెప్పేసి నిన్న మేడిగడ్డ అన్నాడు, మొన్న గొర్రెల స్కీమ్ అంటుడు, ఇలా ఈడీ దాడి అంటుడు, ఈడీ కేసు నమోదు అంటున్నాడు. ఇందులో వాస్తవాలు ఏమీ లేవంటారా రామ్మోహన్ గారు? గొర్రెల స్కామ్ గానీ లేదంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కానీ ఇవన్నీ ఏమి వాస్తవాలు లేవంటారా? దీనిలో నిప్పులేందే పొగరాదు అంటారు కదండి. వినండి, అధికారులు ఎవరైతే ఆ స్కామ్ లో ఉన్నారో వాళ్ళను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా కస్టడీలో ఉన్నారు. గొర్రెల స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపరింగ్ కావచ్చు, ఇంకేం జరిగిందో నిందితులు ఎవరైతే ఉన్నారో కోర్టు పరిధిలో కేసు నడుస్తారో వాళ్ళందరూ కూడా జైళ్లలో ఉన్నారు. ఆ ఒక జైల్లో ఉన్న నిందితుల పక్షాన టిఆర్ఎస్ ప్రభుత్వం గాని టిఆర్ఎస్ ఉన్న నాయకులు గాని వకాల్తా పుచ్చుకొని మాట్లాడితే దానికి మాకు సంబంధం ఉన్నట్లు లెక్క. చట్టం మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు ఎవరు అడ్డు పెడతలేరు, ఎందుకు అరెస్ట్ చేసి ఎవరు అడిగిరా అండి? ఇలా కేసీఆర్ గారు అడిగిరా ఎందుకు వాళ్ళకి ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదని? కానీ వాళ్ళ వైపు పక్కన తప్పుకొని మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా గొర్రెల స్కామ్ జరిగితే కేసు చేయడం తప్పలేదు, ఫోన్ ట్యాపరింగ్ జరిగితే కేసు చేయడం తప్పలేదు. అందులో ఏం జరిగింది నిజ నిజాలు మాత్రం వాస్తవం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క వాస్తవం నేను చెప్తానండి, ఎక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నారు ఇంతకు ముందుకు, ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అండి, కామన్ గా ప్రతి ప్రభుత్వం కొంతమంది ఫోన్ ట్యాపరింగ్ చేస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అన్ని ప్రభుత్వాల్లో జరిగిన మొత్తాన్ని మీద చెప్తే అందరు అరెస్ట్ లోపల ఏంటి తప్పేముంది? అందులో మేము వద్దనట్లేదు కదా. ఎక్కడ కూడా కేసీఆర్ గారు తిరుపతి అన్నాను, భుజంగా రావు గారు అందరు తీసుకొని జైల్లో పెట్టి ఎందుకు పెట్టి వాళ్ళను అని అడిగిరు ఎక్కడన్నా? ఎక్కడ కూడా ప్రభుత్వము చేసిన పనులకు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడ్డు చెప్పట్లేదు. జూన్ 15లోగా వివరణ ఇవ్వాలని వాళ్ళు ఎందుకు నరసింహారెడ్డి గారి కమిషన్ కోరితే జూన్ 30 వరకు గడువు కావాలని కేసీఆర్ ఎందుకు అడిగారండి ఈ విద్యుత్ కు సంబంధించి కొనుగోలు విషయంలో? అంటే వాళ్ళు అడగగానే తీసిన కేసీఆర్ జోబులు ఉంటాయంటే లెక్కలు ఉండవు కదా, సంబంధిత కార్యాలు ఉంటావు, అధికారులు ఎవరెవరు పనిచేసిన అక్కడ వాళ్ళు కోవట్టు ఆపరేషన్ చేసినారా, కావాలని అది రాజకీయ నాయకులు తప్పుపట్టడానికి చేసినారా తెలుసుకోవాలి విచారణ. మరి వాళ్ళు లెటర్ ఇవ్వగానే తీసుకుని ఇవ్వడానికి ఇమీడియట్ నేను చేయలేదు అన్నది మాత్రం కాదు కదా, నేను చేసినా ఒప్పుకోవాల్సి వస్తుందా? ఇట్లా ఉండదు వ్యవస్థ. దానికి సంబంధించిన వివరాలు తెప్పించుకోవాల్సి వస్తుంది. ఆ సంబంధించిన శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి గారు ఇవ్వాల్సి వస్తుంది, సెక్రటరీ గారిని, ముఖ్య కార్యదర్శి అందరూ కార్యకర్తలు కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయని గతంలో ఊహించారా మీరు? ఇదండి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ. ఇలా తెలంగాణ యొక్క లక్ష్యాన్ని సాధించి 10 సంవత్సరాలు పరిపాలన చేసింది కాబట్టి మన కంటగింపుగా మారింది అంతే. ఎందుకంటే ఈ యొక్క దేశంలో రాజ్యం అనుభవించాలంటే కేవలం ఉత్తరాది వాళ్ళే ఉండాలి. ఈ దక్షిణాదికి సంబంధించిన నాయకుడు ఈ రోజు పెద్ద ఎత్తున ఉద్యమంలో సక్సెస్ అయ్యి రాష్ట్రాన్ని సాధించి పెద్ద పేరు తెచ్చుకున్నాడు, వాళ్ళు చూడబుద్ధి కావట్లేదు. కేసీఆర్ గారు మీరు కాంగ్రెస్ ఇచ్చినందుకు ఒక మాట, మీరు తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి అవసరమైతే మా పార్టీని మీ పార్టీలో విలీనం చేసేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట వాస్తవం కాదా? మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి రామ్మోహన్ గారు దయచేసి ఒక క్వశ్చన్ మీరే మాట్లాడండి, ఒక క్వశ్చన్ సమాధానం చెప్పండి. తెలుగు రాష్ట్రాలుగా రెండుగా విడగొట్టినప్పుడు ఒక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా పర్లేదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బాగుంటుంది, లేదు అంటే తద్వారా కాంగ్రెస్ ప్రజలకి మంచి చేసినట్లు అవుతుంది అని ఆలోచించు కారణం ఏదైనా కావచ్చు. గుళ్ళోకి వెళ్ళటం భయంతో వెళ్ళామా భక్తితో వెళ్ళామా అన్నది కాదు ఇంపార్టెంట్, గుళ్ళోకి వెళ్ళామా లేదా ఇంపార్టెంట్. అదేవిధంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వాస్తవమా కాదా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, మీరు ఇక్కడ తప్పు మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో మేమే లాక్కున్నాం. తెలంగాణ ఉద్యమకారులు సబ్బండ వర్గాలు పోరాటం చేసి సాధించుకున్నాక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీకి అందులో ఎలాంటి క్రెడిట్ దక్కదు. వాళ్ళు చెప్పుకుంటే మాత్రం అంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఆనాడు మర్రిచెన్నారెడ్డి గారిని బెదిరించి గవర్నర్ చేసి మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని సర్వనాశనం చేసిందో, మళ్ళీ అది సోనియా గాంధీ గారు తన బర్త్డే నాడు ప్రకటించి మళ్ళీ వాపసు తీసుకున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమం ఉధృతం అయిపోయింది. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారానికి వస్తుందో వీళ్ళందరూ లాబింగ్ చేసుకొని ఎక్కడ నాకు చెడ్డ పేరు వస్తుందని సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులకి ఉద్యోగాలు, తెలంగాణ ప్రజలకు రావాల్సినవన్నీ మీ తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో అన్ని జరిగినాయా? మరి బంగారు తెలంగాణ అయిందా 10 ఏళ్లలో? ఎక్కడైతే మనం ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల్లో కూడా ప్రియారిటీ బేస్ పైన అన్ని ఒకటి పూర్తి చేసుకుంటూ రావడం జరిగింది. అక్కడ ఇంకొకటి రెండు ఎక్కడెక్కడ మిగిలిపోవచ్చు, కానీ 75% పైగా చెప్పిన హామీలు చెప్పిన మాటలు తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సిన పనులన్నీ 70% పూర్తయినాయి. ముఖ్యంగా ఆలోచన చేయండి, విద్య ఎవరికైతే విద్య లేకుంటే ఎంత ఇబ్బందితో జీవితంలో దాని కొరకు గురుకుల పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసామా లేదా ఒకసారి గమనించాలి. దాంతో పాటు రైతుకు, దేశానికి వెన్నెముకగా అన్నం పెట్టే రైతుకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్లకు కనీసం చేత ఇవ్వాలని చెప్పేసి రైతు బంధు కార్యక్రమం రూపొందించారు. దాంతో పాటు ఎవరైతే బడుగు బలైన వర్గ పిల్లలు, ఆడపిల్లలు పెళ్లిలు కాక లంబడి తాండాల్లో కానీ గిరిజన తాండాల్లో చిట్ట చివరి గూడాలలో అమ్మాయిలను అమ్ముకునే దీన పరిస్థితి ఉంటే ఈ రోజు ₹1,00,000 వాళ్ళ వివాహానికి ఇస్తున్నాం, భరోసా కల్పించి మీరు పిల్లల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకండి, ఇగో చదివించండి అని చెప్పేసి పాఠశాలలు ఇవ్వడం, మహిళా గురుకులాలు ఏర్పాటు చేయడం, తర్వాత ఉన్నత విద్యకు సహాయం చేయడం, దాని తర్వాత పెళ్లికి కూడా సహాయం చేయడం. మరి ఇవన్నీ చేసినట్టు కాదండి. రాజకీయ ఆరోపణ చేస్తే కేసీఆర్ ఏం చేయలేదు, 3 ఎకరాలు ముఖ్యమంత్రి చేయలేదు. చెప్పండి. KG to PG విద్యను ఉచితంగా ఇస్తామని ఫస్ట్ చెప్పింది విద్య గురించి మీరే అన్నారు. KG to PG విద్య అనేది నిజంగా జరిగిందా? తెలంగాణ ప్రజలందరూ లబ్ధి పొందారా విద్యలో? 50% అబోవ్ గురుకుల పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాలలుగా అప్గ్రేడ్ కావడం జరిగింది. మీరు ఒక్కసారి క్షేత్రస్థాయిలో విజిట్ చేసి తెలుస్తుంది. దాని అదే ఇంటర్మీడియట్ కాలేజీలలో అదే గురుకులాల్లో డిగ్రీగా అప్గ్రేడ్ చేయబోతున్నాను. దాంతో పాటు ఎలక్షన్ రావడం జరిగింది, దానిలో సక్సెస్ కాలేకపోయినాం. గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు కొత్తగా ప్రారంభించడం జరిగింది, మహిళా డిగ్రీ కళాశాలలు కొత్తగా ప్రారంభించడం జరిగింది.
డిగ్రీ కాలేజీలో హాస్టల్ పెట్టడం జరిగింది. అన్ని కూడా ఒకటి స్టెప్ బై స్టెప్ ఒకటి చేసుకుంటూ రావడం జరిగింది. 1,30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏఈ పోస్టులను గోసెతు కొట్లాడుతున్నారు అక్కడ, మాకు నియామక పత్రాలు ఇవ్వండి అని చెప్పేసి. అది కేసీఆర్ గారి హయాంలో జరిగిందే కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు? కాబట్టి ఇవన్నీ రాజకీయ ఆరోపణలు వేరే అండి. ఓకే రామ్మోహన్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ముఖ్యమంత్రి చేయలేదు. ఓకే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. పాపిరెడ్డి గారు, మీరు విన్నారు రామ్మోహన్ గారు మాట్లాడింది. 75% పైగా వాగ్దానాలన్నింటినీ కూడా మా కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేశాం. విద్యా విధానంలో కూడా మౌలిక మార్పులు తీసుకొచ్చాం, కొత్త మార్పులు, నూతన మార్పులు తీసుకొచ్చాం. ఎంతోమందికి గురుకులాల పేరిట విద్యను అందించాం 50% పైగా అని చెప్తున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఇలా వాస్తవం ఉన్నది వాస్తవంలో ఒకటి రామ్మోహన్ గారు ఉన్న దానిలో గురుకులాలు ఉన్న వాటికన్నా కూడా రెట్టింపైనాయి. ఒక 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెట్టింపైనాయి. అది ఒక మంచి పరిణామం అని టీఆర్ఎస్ వాళ్ళు అనుకోవచ్చు. ఒక సరే అది మారింది కాబట్టి, ఎక్కువ వచ్చినాయి కాబట్టి అనుకోవచ్చు. కానీ అదే మొత్తం విద్యా వ్యవస్థను గురుకులాలు ఒకటే కాదు, గురుకులాలు మండలం ఒకటి ఉంటుంది. అదే స్కూల్స్ ప్రతి విలేజ్ ఒకటి ఉంటుంది. యావరేజ్గా ప్రతి మండలానికి ఒక 20 గ్రామాలు ఉంటే ఒక గురుకులాన్ని పెట్టినట్టు గురుకులంలో 1000 మంది చదువుకుంటారు. బయట 20,000 మంది చదువుకుంటారు. బయట మండలంలో మిగతా స్కూళ్ళలో ఆ స్కూళ్ళ పరిస్థితి, నేను ఒక ప్రొఫెసర్గా, నేను విద్యా మండలి కమిటీ చైర్మన్గా నేను చాలా విషయాలు చూసినాను. రామ్మోహన్ గారు తెలుసుకోలేదు అంతర్గతంగానే. కానీ మేము కూడా కేసీఆర్ పదే చెప్పినాం, మీరు అనుకుంటే జరుగుతుంది. విద్యను ఒక మౌలికమైన విషయంగా తీసుకొని అన్ని స్కూళ్ళకు కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే బాగుంటుంది. అంటే ఆయన కొన్ని గురుకులాలు పెట్టింది, ఓకే, అంతవరకు నిజం. కానీ మొత్తం మీద అది ఒక 10%, 90% విద్యను పూర్తిగా నిర్వీర్యమైంది. తెలంగాణలో స్కూల్ ఎడ్యుకేషన్కి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం దెబ్బతిన్నారు. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే, పిల్లలు మామూలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల యొక్క ఐక్యూ లేదా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ మధ్య ఇండిపెండెంట్ రిపోర్ట్స్, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. వీళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్ చాలా తక్కువగా ఉన్నది గవర్నమెంట్ స్కూల్లో. ఈ వాస్తవాలు ఏదో ఒకటి మేము గురుకులాలు పెడితే మరి మిగతా స్కూళ్ళలో ఏమైనా ఇప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. ఉచిత విద్య ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు మీకు చెప్తానండి రామ్మోహన్ గారు, ఇప్పటికి కూడా ఇవాళ లెక్కలలో 45% విద్యార్థులు ఇదే తెలంగాణ రాష్ట్రంలో మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి కరెక్ట్ అదే మళ్ళీ మాట్లాడదు. 45% మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. కేవలం 50% మాత్రమే ఏది ప్రభుత్వ బళ్ళు చదువుకుంటారు. దానిలో కూడా ఈ గురుకులాలు లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ రకరకాల పేర్లతో ఉన్నాయి. తప్ప మిగతా పెద్ద ఎత్తున ఉండే ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ తక్కువ. మీరు ఒకసారి పరిశీలించండి, మీ గవర్నమెంట్ రిపోర్ట్ తెప్పించుకొని. ఒక స్కూల్లో 12 మంది టీచర్స్ ఉంటే 120 మంది కూడా విద్యార్థులు లేరు గవర్నమెంట్ స్కూల్లో. చాలా స్కూళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇది 10 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. 10 ఏళ్ల పరిపాలనలో నిజంగా కేసీఆర్ అనుకుంటే ఆయన తప్పకుండా ఆ దృష్టి పెడితే చేసే అవకాశం ఉంటే కానీ అది చేయలేకపోయాడు. అది చేయలేకపోవడానికి ఆ ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా మిగతా విషయాలు పక్క పెడతారు. కానీ చేయలేదు అనేది వాస్తవం. ఇది పక్క పెడితే మీరు ఇంతకుముందు అన్నారు ఈ ఆరోపణలు కేవలం ఆరోపణలు అంటే ఓకే, ఆరోపణలు అయితే ఈ కరప్షన్ ఆరోపణలు కానీ మిగతా ఆరోపణలు అంటే ఓకే. ఇప్పుడు మీరు అనుకోండి, ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులు మీరు ఎంత సులభంగా అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వేరు, రాజకీయ నాయకుల మీద నిఘా వేరు. రాజకీయ నాయకుల మీద నిఘా అది అంశం వేరు. ఫోన్ ట్యాపింగ్తోని ఎవరు పడితే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం. ఉదాహరణకు ఇవాళ మీకు తెలుసా రామ్మోహన్ గారు, 2 సిట్టింగ్ జడ్జెస్ మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అదే ఈ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఏసీపీ తిరుపతయ్య గారు మిగతా వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే మేము చేసినామని ఒప్పుకుంటూ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాంతో జరిగింది ఏం జరిగినా ఇవాళ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని సువోమోటాగా తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్ను ఎవరు కేసు కూడా వేయలేదు. సిజే గారు ఇవాళ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ మీద కేసు అడ్మిట్ చేయడం జరిగింది.
అంటే ఇది సీరియస్. అంటే ఒక సీజే గారు ఆ లెవెల్లో డివిజన్ బెంచ్లో దాన్ని అడ్మిట్ చేసిందంటేనే వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించి ఎంత నిజాలు ఉంటే తప్ప వాళ్ళు మామూలుగా చేయరు. ఎవరికి కేసు పెడితే వాళ్ళు అడ్మిట్ చేయడం వేరు, స్వయంగా సీజే గారే అడ్మిట్ చేసిందంటే ఇది మామూలు చిన్న తప్పు కాదు. ఇప్పుడు ఎందుకు ఇది వ్యవస్థను నాశనం చేయడం ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ వచ్చిందండి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అందరూ గదే చేస్తుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది. అది కాదు కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అది మౌలికమైన ఒక వ్యవస్థను, అందులో ఇప్పుడు చాలా విషయాలు వస్తున్నాయి. కేవలం గవర్నమెంట్ నాయకులే కాదు, పెట్టుబడిదారుల మీద, కాంట్రాక్టర్ల మీద, రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద పెట్టి రకరకాలుగా డబ్బులు వసూలు చేసి ఒక కేసు వచ్చింది. మీకు చెప్తాను. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అని సిపి ఉంటాడు, ఆయన దగ్గర మీరు తెలుసుకోండి. ఆయన సిపి అయిన తర్వాతనే కేసు బయటకు వచ్చింది. ఒక దగ్గర జూబిలీ లిస్టులో ఒక కాంట్రాక్టరు రియల్ ఎస్టేట్ అయినా 15 కోట్ల రూపాయలు తీసుకుంటూ పోతే వీళ్ళు వచ్చి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసేవాళ్ళని వచ్చి పైసలు పట్టుకొని పోయారు. అసలు కనీసం పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టేవాళ్ళని కూడా పెట్టలేదు. అవన్నీ కూడా అడ్మిట్ అయి ఉన్నాయి. రేపు అన్ని ఫోన్ ట్యాపింగ్ వస్తాయి, బయటకు వస్తాయి. నేను చెప్పడం ఏంటంటే నా కేసులను బయటకు వస్తాను అంటే ఆ లెవెల్ ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల మీద చేసినారు, ఆఖరికి సిట్టింగ్ జడ్జెస్ మీద చేసినారు, రాజకీయ చేశారు, ఆఖరికి మీ రాజకీయ నాయకుల మీద కూడా, మీ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ దగ్గర ఉన్న నాయకులు ఆఖరికి మీ ఏదైతే అల్లుడు గొప్పోడు అనుకుంటున్న హరీష్ రావు మీద కూడా కొన్ని రోజులు చేస్తున్నారు. అంటే ఇది ఏంది వ్యవస్థ ఏంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కని వ్యవహారం తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తాం, ఏం చేయగలిగారు అంటే వాళ్ళు చెప్పారు కన్విన్షన్ క్లియర్గా. మా ఏది వీళ్ళు ఉండేవాళ్ళంతా కూడా నేను క్లియర్ చెప్తాను. ఇలా వీళ్ళు ఉండేవాళ్ళంతా కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆ బ్యూరోలు ఉండేవాళ్ళంతా కూడా వెల్మా రిటైర్డ్ ఆఫీసర్స్, ఆల్ వెల్మా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఆయన పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పారు మా సామాజిక వర్గాన్ని మళ్ళీ అధికారం పట్టుకురావడానికి మేము అన్ని విధాలు ప్రయత్నం చేసినాం. లాస్ట్ మూమెంట్ వరకు కూడా గెలుస్తాం అనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్లో ప్రభాకర్ రావు గారు తెలిసిపోయింది, మేము గెలవనుకున్నాం కాబట్టి మొత్తం ఈ సమాచారాన్ని అంతా ధ్వంసం చేయండి అని వాళ్ళే చెప్తారు. ఎవరు కాదు, ఎవరైతే స్వయంగా మీరు నేను కాదు, లేకపోతే వేరే వాడు అది ఆరోపణలు అనడానికి కూడా వీల్లేదు. ఎవరైతే స్వయంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ప్రత్యేకంగా ఎందుకు కేసీఆర్ మీద అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోను కేసీఆర్ స్టార్ట్ చేసిండు. ఓకే, ఇదే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెడితే అప్పుడు లేదు, రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టడానికి వీల్లేదంటే అది సాధ్యం కాదని దానికన్నా పవర్ఫుల్ అయిన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోని స్టార్ట్ చేసి దానికి అన్ని డైరెక్ట్ గా సీఎంఏ అపాయింట్ చేసిన వీళ్ళందరూ ఎవరు చేయలేదు. సీఎం ఎందుకు చేస్తాడు, వీళ్ళు ఏమవసరం, దేనికి చేస్తాడు? రిటైర్డ్ ఆఫీసర్స్ 3-4 ఏళ్ళు వరుస ఇప్పుడు అంటే ఏదో వాళ్ళకు. పాపిరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఇష్యూలో విద్యుత్కు సంబంధించి ఈ ఇష్యూలో కేసీఆర్ గారికి ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను చెప్పిన కదా, ఇది 2014-15లో జాగులకు కేసీఆర్ కు పెద్ద ఎత్తున కొట్టడానికి ఇదే ప్రధానమైన కారణం. అప్పుడే జాతులలో పనిచేస్తున్న ఈ రఘు కానీ మిగతా ఎలక్షన్ డిపార్ట్మెంట్ పవర్ ప్రజెంటేషన్ చేసే పని తప్పు. దీంతో కొన్ని వేల రూపాయల తలకి కొనే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. చెప్తే ఆయన ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ ఎంప్లాయీ, ఆయన అన్ని విధాలుగా ఆయనను అనేక విధాలుగా ఆయనను రకరకాల ఇబ్బందులు గురి చేసి ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా చేసి అప్పుడే వచ్చిందండి. 2014-15లోనే బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు కొత్త కాదు. ఓకే పాపిరెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. నేను మనతో నందారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. నందారెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కేసీఆర్ని జీవితం అంతా అరెస్ట్ చేయాలన్నా అది ఒక పక్కన పెడితే, ప్రస్తుత కేసీఆర్ ఏం చేస్తే తెలంగాణ ప్రజలకి యొక్క అభిమానాన్ని మళ్ళీ చూరగొంటారని మీరు అనుకుంటున్నారు? నాట్ ఓన్లీ కేసీఆర్, మీ బీజేపీ కూడా తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొలాలంటే మీరు తీసుకునే స్టెప్ ఎలా ఉండబోతుంది? కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా తీసుకురాబోతున్నారు? నేను మీకు మళ్ళా గిట్ట క్లారిటీ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా మీరు ఒక చిన్న ట్రిక్ చెప్తా, మీరు గమనించండి. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ఆస్తులెన్ని, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కాకపోయినప్పుడు ఆస్తులెన్ని, నరేంద్ర మోడీ 3వ ప్రైమ్ మినిస్టర్ అయితే ఆస్తులెన్ని, చాలా సింపుల్ గా తెలిసిపోతుంది కదండి. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఒక తేడా దీన్ని చూసి అర్థమైపోతుంది కదా. భారతీయ జనతా పార్టీ ఏంది,
2 పార్లమెంట్ స్థానాల నుండి దేశాన్ని 3వసారి అధికారంలో తీసుకొచ్చినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ సభ్యత్వం 10 కోట్ల పైచిలుకు సభ్యత్వాలు కలిగినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. సభ్యత్వాలు ఏముంది సార్? ఒకటి సార్, సభ్యత్వాలు ఏముంది? 4.5 కోట్ల నందారెడ్డి గారు ఒక్కసారి 4.5 కోట్ల ప్రజల అభిమానాన్ని మీరు ఇంతవరకు చూరగొనలేకపోయారు. సభ్యత్వాల గురించి చెప్తున్నారు. ఇంతవరకు బీజేపీ పార్టీ ఎందుకు పాగా వేయలేకపోయింది తెలంగాణలో? నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ గెలుపోటమును సమానంగా స్వీకరించే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక పార్టీ, ఇమిడించుకునే సత్తా ఉన్నటువంటి ఒక పార్టీ. ఒక్కసారి ఓడిపోతేనే మేఘాల మీద ఆగమాగం అవుతున్నటువంటి ఒక పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇటు ఆగం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఫస్ట్ స్కామ్ల మీద మాట్లాడదాం. కేటీఆర్ ను కానీ ఇప్పటిదాకా ఎందుకనంటే 111 జీవో ఎత్తేసినాడు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక భూములన్నీ ఏ కంపెనీల పేర్ల మీద పోయినాయండి? ధరణి తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఎంత లేదని ఒక 40 నుండి 50 వేల ఎకరాలు ఒక కుటుంబాలు వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్నాయండి. 2 లక్షల ఎకరాల వరకు ఆల్మోస్ట్. ఎవడయ్యే జాగీర్ అండి? అరే నయీం భూములు ఏమైనాయండి? నయీం సిట్టు ఏమైందండి? గోల్డ్ స్టోన్ ప్రసాద్ 10,000 కోట్లు ఏమైనాయండి? అంటే ఒక్కటని కాదు, ఇవాళ ఈ ఏదైతే కరెంట్ స్కామ్ ఉన్నదో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు స్కామ్ 80,000 కోట్లు అండి. నిజంగా 1,00,000 కోట్లు పెట్టి గిట్ట నువ్వు ఏదైనా సోలార్ గిట్ట మాడిఫై చేసి డెవలప్మెంట్ చేసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి కనీసం ఒక 30 సంవత్సరాల దాకా ఫ్రీ కరెంట్ వచ్చినటువంటి ఒక పరిస్థితి ఉండేదండి. ఎవడే జాగీరు, ఎవరి నిర్ణయాలు తీసుకుంటాడు? అరే రింగ్ రోడ్ అండి, హైదరాబాద్ రింగ్ రోడ్ మేఘాల మీద ఎలక్షన్లు అన్నమాట. రింగ్ రోడ్ టెండర్ పెట్టాల్సిన అవసరం ఎక్కడదండి? ఎంతమంది టెండర్లను క్వాలిఫై చేసిరండి? ఎట్లా టెండర్ చేస్తారండి? డబ్బు కోసమే చేశారు. 100% డబ్బు కోసమే చేసినారు. ప్రతి దాంట్లో అవినీతి ఉన్నది. ప్రతి దానికి లెక్కలు ఉంటాయి. ఆ అన్ని లెక్కలతో సహా బయటకు వస్తాయి. వీళ్ళందరూ జైలు కూడా తింటారంటటువంటి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. నేను మీరు ఎందుకంత స్పష్టంగా గ్యారంటీగా చెప్పి మాట్లాడితే కేసీఆర్ ని జైల్లో పెడతారు, కేటీఆర్ ని జైల్లో అనుభవించాల్సిందే సార్. మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు ఒక సీక్రెట్ ఆపరేషన్ చేయాలి. మీద ఎక్కడైనా అవినీతి జరుగుతున్నది, అక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు అన్నారు, లేకపోతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, లేకపోతే అమ్మాయిని సప్లై చేస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా నేరం జరగబోతున్నది, నేరం జరుగుతున్నది, తీవ్రవాదం ఉన్నది, మీకు రిపోర్ట్ వచ్చినది. మీరు చేయాలనుకుంటే మీ ఫోన్ ను గవర్నమెంట్ ట్యాపరింగ్ చేసేసి మీరు ఆడికి పోయి మీరు స్టింగ్ ఆపరేషన్ చేయనీయకుండా మిమ్మల్ని అడ్డుకుంటే మీరు ఏం చేస్తారండి? అంటే ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి వ్యాపారస్తులు, ప్రతి ఇండివిజువల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తుల సమాచారాన్ని గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్నటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండి. వాళ్ళకి పుట్టగతులు ఎక్కడ చేయండి? ఇంకా బీఆర్ఎస్ కి పుట్టగతులు ఉన్నాయి అనుకుంటున్నావా? అరే మీరు ఇందాక మాట్లాడుతున్నాడు కదా, ఉద్యమం చేసినాం. కేసీఆర్ కు తెలియదా అండి? టైగర్ నరేంద్ర గారిని ఏదైతే పార్టీ కోసం వాడుకోయారు నరేంద్ర గారి ఒక కేసీఆర్ ఆ రోజు నరేంద్ర గారికి కలకల ఈ రోజు తలగదా అండి? విజయశాంతి గారి కలకల తలగదా అండి? ఉద్యమకారుడైనటువంటి ఒక గద్దర్ గారి కలకల తలగదా అండి? కోదండరాం కలకల తలగదా అండి? అరే ఎంతమంది కళాకారులు, ఎంతమంది మేధావులు, ఎంతమంది తల్లిదండ్రులు, అనాథలైనటువంటి ఒక పిల్లలు, అమ్మా నాన్నలు, భర్తలను కోల్పోయినటువంటి ఒక భార్యలు, వీళ్ళందరి గుర్తులు ఊరికేనే పోదండి. ఊరికే డ్యామ్ల పేరు మీరు చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ దేశంలో అయినా ఎక్కడైనా సరే ఏదైనా డ్యామ్ కట్టాలంటే ఖచ్చితంగా భూసేకరణ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామస్తులకు ముందుగా భూమి కేటాయించి కనీసం నివాసాలు ఏర్పాటు చేసిన తర్వాత భూమి తీసుకున్నటువంటి ఒక పరిస్థితి ఉండే. అరే సోయి లేని ప్రభుత్వం నిజంగా డ్యాంల కోసం భూముల సేకరణ చేసినటువంటి ఒక ప్రజలను నిస్సాయిలం చేసి రోడ్డు మీద వదిలేసి వాళ్ళను బిచ్చగాలం చేసినటువంటి ఒక రాజకీయ పార్టీ ఏదన్నా ఉన్నది, రాజకీయ నాయకుడు మూర్ఖుడు ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆర్ సార్. ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం ఏముంటది సార్? ప్రజల భూములు గుంజుకునే హక్కు వీరికి ఎవడు ఇచ్చినాడు సార్? ప్రజలు ఒక చట్టం ఉంటుంది, మీరు చదవండి. 7 ఏళ్ళు ఒకటే 14 ఏళ్ళు వాడే కింద వాడికి సర్వ హక్కులు ఉంటాయి. భూమి మీద తీసేసి 54 లో ఉన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ ప్రజల భూములు కేవలం కదా. మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు రామ్మోహన్ గారు. నందారెడ్డి గారు కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుంటే మంచిది. మనం ఆవేశంలో మాట్లాడితే నోరు స్లిప్ అవుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి వినండి. ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు చేసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారు మీ మనిషినే.
రమణ్ సింగ్ గారితో స్టేట్మెంట్ ఇప్పాడు ఏం అవినీతి జరిగింది అనేది. అలా మొత్తం నేను రాజకీయాలు మనం బంద్ చేసి రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్కి కరెంట్ తీసుకొచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్ కి కనెక్షన్ ఇచ్చుకోలేదు కదా. తెలంగాణకు సంబంధించిన అన్ని కుటుంబాలకు నిరంతరంగా కరెంటు అందించాల లక్ష్యంతో ఆ రోజు పనిచేయడం జరిగింది. రామ్మోహన్ గారు, అధికారులు అదే లక్ష్యంతో రామ్మోహన్ గారు ఒక్క పనిచేసిండ్రు. నిమిషం. మీ దగ్గరికి వస్తాను, మీరు మాట్లాడుతున్నారు కానీ ఆయన కంక్లూడ్ చేస్తారు. రామ్మోహన్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. నందారెడ్డి గారు విమర్శలు అభియోగాలు ఇవన్నీ పక్కన పెడితే నందారెడ్డి గారు ప్లీజ్ విమర్శలు అభియోగాలు ఇవన్నీ పక్కన పెడితే రానున్న రోజుల్లో కేసీఆర్ గారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందంటారా? ప్రజలు మరొకసారి కేసీఆర్ ఎక్కడ సార్, టిఆర్ఎస్ ఎక్కడ? గతంలో కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకున్నది. ఒక నేషనల్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ విలీనం చేసుకునే తప్పులేదు. ఇప్పుడు అదే నేషనల్ పార్టీ ఇదే బిఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోబోతున్నది. దీంట్లో ఎక్కడ సందిగ్ధం లేదు, డైలామా లేదు. టిఆర్ఎస్ లేదు, బిఆర్ఎస్ లేదు, కేసీఆర్ లేడు. వీళ్ళంతా జైలుకు పోతారు, ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ లోకి పోతారు. కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది. దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఎక్కడిది? ఈ జోక్ ఇంత జోక్ కాకపోతే తక్కువ మాట్లాడుకోవడం. ఓకే, అయితే ఇప్పుడు కేసీఆర్ గారి ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో బయటపడటానికి అవకాశం లేదంటారు మీరైతే? 100% అండి. చూడండి, నిన్న రాక మొన్న గొర్రెల స్కామ్ అండి, 700 కోట్లు. ఏందండి గంట చిన్న గొర్రెల స్కామ్, సామాన్యులు కోసం. రామ్మోహన్ గారు, అరే మీరు గమ్మత్ మాట్లాడతారండి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు కొనుక్కుంటున్నారు రామ్మోహన్ గారు? రామ్మోహన్ కి ఏం గుర్తు? రామ్మోహన్ కి వచ్చిందా? ఆయనకి పదవి రాలే, ఆయన రాజాధికారం లేడు, ఊరికే సపోర్టర్ గా బతున్నాడు. ఆయన జీవితం మొత్తం టీఆర్ఎస్ కెట్టి చేసినాడు. ఆయన జీవితాన్ని కూడా ప్రాతినిధ్యం వహించేది మీరంటే బీజేపీ తరఫున ఉన్నారు, ఆయన అలా టీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ తరఫున. నేను ఏమంటున్నాను సార్, ఆయన గిట్ట తలిపడిపోయి అంటున్నా. ఆయన జీవితాలంటే మీరైతే కంక్లూడ్ చేయండి సార్, మీరు కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మీరైతే కంక్లూడ్ చేయండి. నందారెడ్డి గారు కంక్లూడ్ చెప్పండి. దేని మీద కంక్లూడ్ చేయాలి? మీరు ఈ రోజున కేసీఆర్ గారు ఉన్న సిచ్యువేషన్ మీద ఏంటి, కేసీఆర్ భౌతవ్యం ఏ రకంగా ఉండబోతుంది, కంక్లూడ్ చేయండి. కేసీఆర్ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, కేసీఆర్ చేసినటువంటి ఒక నేరాలు ఘోరాలు అంతా ఇంత కాదు. ఇది ప్రజలను వంచినటువంటి ఒక కేసీఆర్. ఇది రాబోయే రాజకీయ నాయకులు ఎవరు చేసినా వాళ్ళకి ఇదే గతి పడుతుంది. అదో గతి అనేటటువంటి ఒక విషయంలో నేను కోర్టును వేడుకునేది ఒకటే, చట్టాలను వేడుకునేది ఒకటే. చట్టం ద్వారా అతన్ని శిక్షించి జీవితకాలం జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాను. ఆయనకు రాజకీయ భవిష్యత్ ఎట్టి పరిస్థితులు లేదని కోరుకుంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం తెలంగాణ ఉద్యమం ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించినాడు. ఆయన పర్సనాలిటీని చూసి అందరూ ఎక్కిరించినారు. ఈ బక్కపలిచిన ఆయన ఈయనకి తెలంగాణ ఉద్యమం సాధిస్తాడు, తెలంగాణ ఏం తీసుకొస్తాడు, ఈయన నుంచి ఏమైతే అందరు నవ్విపోయారు. ఆ రోజు జలదృశ్యంలో మొట్టమొదటిసారి సమావేశం పెట్టేప్పుడు అందరు నవ్విరు. అక్కడ మిగతా ఎవరైతే ఆయన నమ్మి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకులు ఆయన ఎప్పుడైతే నడిచిండ్రో వాళ్ళందరికీ నమ్మకం ఉంది కేసీఆర్ నాయకత్వం పైన, ఆయన ఒక పోరాట పటిమ పైన. దాంతో భాగంగా చాలా మంది కలిసి వచ్చిర్రు. రాజకీయంలో కేవలం అధికారం కొరకు ఎన్నడూ వెంపర్లు ఆడలేదు కేసీఆర్ గారు. గమనించాలి, 3 సార్లు రాజీనామాలు చేశారు. రాజీనామాలు ఉద్యమ సమయంలో ప్రెజర్ తేవడానికి రాజీనామాలు చేస్తే ఈ తెలంగాణ కొరకు మేమేదో చేసినామని చెప్తున్న పెద్దలు నందారెడ్డి గారు, మీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయలేదు. మన్నటి వరకు కిషన్ రెడ్డి గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉండే. మరి ఏం చేశారని కేసు రమణ్ సింగ్ గారితో మాట్లాడి, మరి ఛత్తీస్గఢ్ అధికార ప్రభుత్వంతో మాట్లాడి కేసు చేస్తారు కదా. రాజకీయ ఆరోపణలు మస్తు చేయొచ్చండి, రాజకీయ ఆరోపణలు. కేసీఆర్ గారి పైన మీరు ఎంపీ సీట్లు ఎన్ని? ఒక నిమిషం ఆగిగా, నీ తెలంగాణ పార్టీలో అప్పటికి తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రుడు కేసీఆర్ గారు. నాలుగు ఎంపీలు ఎక్కువ గెలిచారు, భుజాలు దోచుకొని జబ్బలు ధరుస్తున్నారు. ఎందుకో ప్రజలు మీ ముఖాల పైన ఓట్లు వేయలేదు. ప్రజలు గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి గారు, అసెంబ్లీ ఓడిపోయిన
సంజయ్ గారు అసెంబ్లీ ఓడిపోయారు, రాజేందర్ గారు అందరు అసెంబ్లీలో ఓడిపోతే ఎంపీ మీ ముఖం చూసి ఓట్లేసిరా అండి? గుర్తుపెట్టుకోండి, సంజయ్ ముఖం చూసి ఓటేయలేదు, కిషన్ రెడ్డి ముఖం చూసి ఓటేయలేదు, మీకు ముఖాలు లేవు కాబట్టి ఢిల్లీ ముఖం చూసి ఓటేసారు. గుర్తుపెట్టుకోండి, అది ఎంపీ సీట్లు ఓట్లు మీవి కావు, ప్రజలు స్వచ్ఛందంగా వేసే ఓట్లు అవి, అది గుర్తుపెట్టుకోండి. మీరు మీకు అసెంబ్లీ ఓట్లు మాత్రమే మీవి. సుమారుగా 60-70 అసెంబ్లీలో పార్లమెంట్ కి సంబంధించి మీకు ఒక్కటి కూడా పడలేదు కదా రామ్మోహన్ గారు. ఒక డిపాజిట్ కూడా ఏం దగ్గర రాలేదు, 8 నియోజకవర్గాల్లో డిపాజిట్ రాలేదు మీకు. ఇప్పుడు ఒక్క ఏళ్ళు పక్క వాళ్ళని చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తుంది రామ్మోహన్ గారికి అర్థమైతే. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇది దేశంలో జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు, మాకు పోటని ప్రజలు బలంగా తీసుకుపోయారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారు చూసారు కాబట్టి ఆ ఒక్క విషయం జరిగింది అక్కడ. అంతేగాని ఈ రోజు నందారెడ్డి గారు మీరు ఆగండి, ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నందారెడ్డి గారు మీరు ఆగండి ప్లీజ్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కిషన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలవలేదు, ఎంపీకి ఎందుకు గెలిచారు, మరి ఎంబడే జరిగింది. ఓకే రామ్మోహన్ గారు, టాపిక్ బట్టి కేసీఆర్ గారికి విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ గారికి రానున్న రోజుల్లో ఎటువంటి ఎదుర్కోబోతున్నారు కేసీఆర్ గారు? అలాగే గొర్రెల పంపిణీ విషయంలో, గొర్రెల స్కామ్ లో కేసీఆర్ గారి పాత్ర ఏమైనా ఉందా? రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు కేసీఆర్ గారు ఎదుర్కోబోతున్నారు? కంక్లూడ్ చేయండి, సమయభావంతో. గొర్రెల స్కామ్ గానీ విద్యుత్ కొనుగోలు పైన కూడా ఎలాంటి యొక్క అవకతవకలు జరగలేదు. వినండి, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది వాస్తవం, టెక్నికల్ ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ ఏదో అటు వాళ్ళు నివేదిక ఇవ్వాల్సి ఉంది, అది జరుగుతోంది. మానవ తప్పిదం కాదు, అది టెక్నికల్ గా జరిగిన పొరపాటు. ఎందుకంటే కాంక్రీట్ సరిగ్గా కూడా భూమి కుంగిపోవడం ఏదో జరగడం. ఇక్కడ ఏం చెప్తున్నా, గొర్రెల స్కామ్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అధికారులు, క్షేత్రస్థాయి అధికారులను ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి దానిపైన ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఎవరైతే తప్పు చేసినా వాళ్ళు శిక్ష అనుభవించడం తప్పదు. అందులో ముఖ్యమంత్రి గారికి ఏం అవకాశం ఉంటుంది? వారి చిన్న విషయం, ఎక్కడైతే ప్రజలకు అందుబాటు మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన పథకం పెట్టి ఈ యాదవ సోదరులకు గొర్రెల స్కీమ్ పెట్టడం జరిగింది. అందులో కొంత అధికారులు, దళారులు గొర్రెల స్కామ్ ఎవరి హయాంలో జరిగింది, అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే క్వశ్చన్లు వస్తాయి మళ్ళీ. జరగవచ్చు, కానీ ఆయన కేసీఆర్ గారి పాత్ర ఉంది ఇందులో అనేది తప్పు. ఎప్పుడైతే క్షేత్రస్థాయి అధికారం ఒక్కోసారి తప్పు జరిగినప్పుడు చూడలే. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడి జరిగింది, దాని ప్రధానమంత్రి గారు మోడీ గారికి తప్పడరా? ఏం చెప్పంటారు మరి ఇప్పుడు? చెప్పండి, ఆలోచన చేయండి మీరు. ఇవాళ ఉగ్రవాద దాడి జరిగింది, అమర్నాథ్ యాత్రికుల పైన కాల్పులు చెప్తే 100 మంది చచ్చిపోయింది. ఎవరు రెస్పాన్స్? దానికి ఇమ్మీడియట్ గా ప్రధానమంత్రి గారు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎందుకంటే సరిహద్దు కాపలు కరెక్ట్ పెట్టలేదు కాబట్టి, నీదే తప్పు కాబట్టి ప్రధానమంత్రి గారు రాజీనామా చేయమంటారు. మరి దీనికి అంగీకరిస్తారు బీజేపీ నాయకులు కానీ. కాబట్టి ఎవరైతే క్షేత్రస్థాయి అధికారులు తప్పు చేసినప్పుడు పాలకుని పైన మాట అంటారు, నువ్వు సరిగ్గా చూసుకో. వినండి, పాలకుని పైన మాట వస్తాగా నువ్వే ఇందులో భాగస్వామి అనే మాట తప్పు. అది కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ సబ్బడ వర్గాలు ఆర్థికంగా పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. రామ్మోహన్ గారు మాట్లాడింది మీరు విన్నారు. రేపు రానున్న రోజుల్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు? కంక్లూడ్ చేయండి సార్ పాపిరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు కేసీఆర్ నా ఉద్దేశంలో 2-3 ప్రధానమైన సవాళ్ళు ఉన్నాయి. ఒకటి అంతర్గత సవాళ్ళు ఏంటంటే పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, ఎమ్మెల్యేని ఎట్లా కాపాడుకోవాలి, కుటుంబంలో ఆ కలతలను ఎట్లా పరిష్కరించుకోవాలి, ఆయనకున్న ఒక పెద్ద. బహిర్గతంగా అటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది రెండో సమస్య. మూడో సమస్య ఈ రెండింటికన్నా జటిలమైంది. ఆయన 9.5 సంవత్సరాలలో జరిగిన పరిపాలనలో జరిగిన అనేకమైన అవకతవకలు కానీ, లేకపోతే అవినీతి. ఇప్పుడు రామ్మోహన్ గారికి నేను చెప్తాను, ఇవన్నీ ఆరోపణలు అంటే రామ్మోహన్ గారు మాట నేను ఒప్పుకుంటాను. ఆరోపణలే కానీ ఆరోపణలో బలమైన ఆధారాలు బయటకు వస్తున్నప్పుడు ఈ బయటకు వచ్చిన ఆధారాలను మరి ఏ విధంగా అవి ఫేస్ చేస్తారు కోర్టులలో కానీ, లేకపోతే ప్రజలలో కానీ, ప్రజల విచారణలో కానీ. ఎందుకంటే నా ఉద్దేశంలో ఆయన ఇప్పుడు బీజేపీ మిత్రుడు చెప్పినట్టు ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇప్పటికే కేసీఆర్ను తగిన విధంగా శిక్షించారు. ఎందుకంటే ఆయన 3వ సారి అధికారం ఇవ్వకపోవడమే కాకుండా మొన్న ఎంపీ ఎలక్షన్లు కూడా 0 ఇచ్చి ఆయన స్థానం మీద చూపెట్టగలిగారు. రాజకీయంగా ఆయనకు పెద్ద అది మామూలు చిన్న విషయం. ఇక్కడ విషయం ఏంటంటే అన్ని వీటిలో కూడా ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. కరెంటు దానిలో ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అడిగిస్తానంటే ఈ మాటలు 2014-15లో మేము ఉన్నాం. ఇది రూపాయి నుంచి రూపాయి వరకు ఎక్కువ ప్రతి యూనిట్ కొంటున్నారు. 1,000 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ నుంచి పోతుందంటే కూడా కేసీఆర్
లేదు. వినకపోగా జాగ్లో పనిచేసిన వాళ్ళకి దొరకడానికి ప్రయత్నం చేశారు. అది వాస్తవం. రేపు వస్తుంది, ఇలా కాకుండా రేపు రిక్వైర్ కమిషన్ బయటకు వస్తుంది. రెండవది, మేడిగడ్డ అనేది అది తప్పకుండా అది మానవ తప్పిదం, అది అది టెక్నికల్ తప్పిదం కన్నా మానవ తప్పిదం. ఆ మానవ తప్పిదం కేసీఆర్ బాధ్యత వహించాలి. ఎందుకంటే నేనే కుట్ చేసుకున్నా, నేనే మేనేజర్ను, నేనే టెక్నీషియన్, నేనే ప్లానర్ను, నేనే డిజైన్ చేసిన, నేనే గూగుల్ మ్యాప్ అన్ని పెట్టుకున్నాను కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి. అది ఎందుకంటే 1,40,40,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఒకటి కాదు రెండు కాదు. మూడోది, ఈ గొర్రెల పంపకంలో కూడా రామ్మోహన్ గారు ఒక విషయం చెప్తుంది. అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ దానా, పశువుల దానా గొప్పటి కాదు, పశువుల దానా కేసులో ఇప్పటి కూడా జైల్లో మగ్గుతున్నాడు. మళ్ళీ పేరులో బయటకు వచ్చాడు. అది కేవలం గొప్ప స్కామ్ అని. ఇప్పుడు ఈ స్కామ్లతో చూసుకుంటే, ఈ డైమెన్షన్ స్కేల్, దీని పరిణామాలు చూసుకుంటే గింత పశువుల దానాలో తప్పయింది, దొరికిండు, జైలు. అటువంటి విషయాలు చాలా కేసీఆర్ తప్పులు చేశాడు. కేసీఆర్ అది తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిండా, లేకపోతే ఏం కాదని చేసిండా, ఎప్పటికీ నేను అధికారం ఉంటుంది, చాలా విషయాలలో ఆయన తప్పులు చేసిండు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకా మీరు అడగలేదు. ఒకటండి, ఫీనిక్స్ కూడా ఈ మధ్యన వస్తున్నది. ఫీనిక్స్ కూడా నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ తో ఫీనిక్స్. ఈ ధరణి తర్వాత జరిగిన అనేకమైన అవకతవకలు. నేను ఇక్కడ తెల్లాపూర్లు ఉంటా, ఆ పక్కనే రింగ్ రోడ్ అవుతా జాన్వాడ ఉంటుంది. జాన్వాడలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంత పెద్ద పెద్ద ఫామ్ హౌస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా కనబడితే ఎవరైనా రామోహన్ మీరు కూడా ఓపుకుంటూ పోయి చూడండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకు ఉన్న అంతకుముందు అధికారం లేనప్పుడు ఏమి పైసలు ఉంటాయి, ఇప్పుడు ఏమి వచ్చినాయి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడం తప్పదు. ఆ తప్పులు కొంత టైం పడుతుంది కావచ్చు, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది కాబట్టి. కానీ నా ఉద్దేశంలో దీనిలో బయట. ఓకే, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు పాపిరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత ఆచార్య గారు, అదేవిధంగా బీజేపీ నేత నందారెడ్డి గారు, బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, ధన్యవాదాలు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ గతంలో కేసీఆర్ అంటే తెలంగాణ తీసుకువచ్చిన వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన కేసీఆర్తో మాట్లాడాలంటే